అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇండియన్ మనీ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ అజయ్ కుమార్. ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక 4 ఐటీ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఐటీ స్టాక్స్ లో ఎవరైతే గనక 2016 లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళకి ఆల్మోస్ట్ ఇప్పుడు గనక మీరు చూసుకున్నట్లయితే 40% రిటర్న్ వరకు జనరేట్ చేసింది. సో ఆ ఐటీ స్టాక్స్ ని మనం ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా మీరు ఇంతవరకు మా ఛానల్ గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇమీడియట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఐటీ సెక్టర్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఒకసారి స్టాక్ మార్కెట్ గురించి చూద్దాం. మన ఇండియాలో కనుక మీరు చూసుకున్నట్లయితే 2 ఇండెక్సెస్ అనేవి ఉన్నాయి. ఒకటి నిఫ్టీ 50, ఒకటేమో సెన్సెక్స్ ఉంది. ఈ నిఫ్టీ 50లో కానీ సెన్సెక్స్ లో కానీ మనకి చాలా స్టాక్స్ అనేవి ఆల్రెడీ లిస్ట్ అయినాయి. ఈ స్టాక్స్ లో మనం చూసుకున్నట్లయితే డిఫరెంట్ సెక్టర్ కింద ఉంటాయి అనమాట. అంటే ఎఫ్ఎంసీజీ సెక్టర్ అని, బ్యాంకింగ్ సెక్టర్ అని, ఫార్మా సెక్టర్ అని, ఐటీ సెక్టర్ అని, ఎక్సెట్రా ఇట్లా మనకి డిఫరెంట్ సెక్టర్ కింద ఉంటాయి. సో మనం ఇప్పుడు ఐటీ సెక్టర్ గురించి కనుక మీరు చూసుకున్నట్లయితే ఈ ఐటీ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అన్ని మన ఇంటర్నేషనల్ మార్కెట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటాయి. ఎక్కువగా యుఎస్ ఎకనామీ మీద డిపెండ్ అయి ఉంటాయి అనమాట. ఎందుకంటే మనకి కాంట్రాక్ట్స్ అన్ని ఎక్కువగా ఈ పర్టికులర్ ఐటీకి సంబంధించి కంపెనీకి సంబంధించి మనకి ఎక్కువగా కాంట్రాక్ట్స్ అన్ని యుఎస్ నుంచి వస్తాయి. కాబట్టి అక్కడ యుఎస్ ఎకనామీ ఏదైనా ప్రాబ్లం జరిగితే ఈ ఐటీ సెక్టర్ మీద దాని డిపెండెన్సీ అనేది ఉంటుంది. అంటే ఈ ఐటీ సెక్టర్ కూడా అక్కడ యుఎస్ స్టాక్ మార్కెట్ అనేది రైజ్ అయ్యి యుఎస్ ఎకనామీ అనేది రైజ్ అయితే ఈ ఐటీ సెక్టర్ అనేది రైజ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ యుఎస్ ఎకనామీ కానీ యుఎస్ మార్కెట్ కానీ డౌన్ అయితే ఈ ఐటీ సెక్టర్ అనేది ఆటోమేటిక్గా డౌన్ అవుతూ ఉంటుంది. సో ఇది ఒక రిలేషన్షిప్ అంటూ మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఈ స్టాక్ మార్కెట్ సంబంధించి ఈ ఐటీ స్టాక్స్. సో మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతి సెక్టర్ అనేది డిఫరెంట్ టైంలో డిఫరెంట్గా వర్క్ చేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు మీరు చూసుకున్నట్లయితే ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ సంబంధించి మనకు చూసుకున్నట్లయితే ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజెస్ని అనౌన్స్ చేస్తుందో అలాంటప్పుడు ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టర్ సంబంధించిన స్టాక్స్ అనేది బాగా మూవ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ బ్యాంకింగ్ సెక్టర్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఎప్పుడైతే మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్బీఐకి సంబంధించి వీళ్ళు మనకి ఎక్కువ మొత్తంలో వాళ్ళకి ఇన్సెంటివ్స్ అనేవి బ్యాంకింగ్ సెక్టర్కి అనౌన్స్ చేస్తారో అలాంటప్పుడు బ్యాంకింగ్ స్టాక్స్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. ఇలా ఒక రిలేషన్షిప్ అనేది ఉంటుంది అనమాట ప్రతి సెక్టర్కి డిఫరెంట్గా. సో మీరు ఏ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా ఆ పర్టికులర్ స్టాక్ అనేది ఒక పర్టికులర్ సెక్టర్కి సంబంధించింది ఉంటుంది. సో మీరు ఇలా కంప్లీట్ నాలెడ్జ్ని పొందిన తర్వాత మాత్రమే ఈ పర్టికులర్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ప్రతి స్టాక్కి సంబంధించిన ఫండమెంటల్ అనాలిసిస్ అని, టెక్నికల్ అనాలిసిస్ అని, కంపెనీ యొక్క మేనేజ్మెంట్ అని, కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ సర్వీసెస్ అని మనకి డిఫరెంట్గా ఉంటాయి. సో మీరు స్టాక్ మార్కెట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఇవన్నీ కంప్లీట్గా అండర్స్టాండింగ్ చేసుకున్న తర్వాత మాత్రమే మీరు స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వండి. సో ఇలా ఎవరైతే స్టాక్ మార్కెట్లోకి న్యూగా ఎంటర్ అవ్వాలనుకుంటున్నారో అలాంటి వారు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా ఫండమెంటల్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్, ఏ టైంలో ఏ పర్టికులర్ స్టాక్లోకి ఎంటర్ అవ్వాలి, ఎలా ఎంటర్ అవ్వాలి, ఈ విధంగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ కావాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మీరు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే ముందు KOLA కోలా అనే మీరు ప్రోమో కోడ్ని కనుక యూజ్ చేసినట్లయితే మీకు 2000 రూపీస్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది. సో మరింత ఆలస్యం ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. సో మనం ఇప్పుడు ఆ 4 స్టాక్స్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎవరైతే కనుక 2016లో ఇన్వెస్ట్మెంట్ చేశారో వాళ్ళు 40% గెయిన్ చేశారని ఆల్రెడీ చెప్పుకున్నాం. ఆ 40% ఏ స్టాక్స్లో అనేది గెయిన్ చేశారో మనం ఇప్పుడు ఒక్కొక్కటిగా డిస్కస్ చేద్దాం. సో దానిలో భాగంగా ఫస్ట్ స్టాక్ ఏంటంటే ఇన్ఫోసిస్. ఇది చాలా మంది వినే ఉంటారు, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇది ఒక ఐటీ సెక్టర్ సంబంధించింది. ఎవరైతే కనుక 2016లో 5000 రూపీస్ ఎవ్రీ మంత్ ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో అప్పటి నుంచి ఇప్పటి వరకు కనుక మీరు చూసుకున్నట్లయితే వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 3 lakhs కింద ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ 5000 రూపీస్ కదా, మీరు 1 yearకి కనుక క్యాలిక్యులేట్ చేసుకుంటే 60,000 అవుతుంది. ఆ 60,000 ఇంటూ 5 మీరు మల్టిప్లై చేసినట్లయితే 3 lakhs ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు కరెంట్ వాల్యూ కనుక ఎంత ఉందంటే 4,46,000 రూపీస్ ఉంది. ఇప్పుడు ఎస్ఐపి రిటర్న్ కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 32% ఉంది. చూడండి, ఎవరైతే 2016లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళ వాల్యూ కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 6,46,000 కింద ఉంది. మీరు ఎస్ఐపి రిటర్న్ వైజ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 32% రిటర్న్ అనేది గెయిన్ చేశారు. సో దానిలో భాగంగా నెక్స్ట్ స్టాక్ ఏంటంటే HCL టెక్నాలజీస్. ఇది కూడా మీరు చాలా మంది వినే ఉంటారు. ఎవరైతే కనుక 5000 రూపీస్ 2016లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇప్పటి వరకు కనుక మీరు చూసుకున్నట్లయితే 3 lakhs రూపీస్ అవుతుంది. అండ్ కరెంట్ వాల్యూ కనుక మీరు చూసుకున్నట్లయితే 5,94 రూపీస్. చూడండి, 94,000 రూపీస్. చూడండి, 3 lakhs వాల్యూ అనేది ఇప్పుడు పర్టికులర్ కరెంట్ ఇయర్లో మనకి ఎంత ఉందంటే 5,94,000 రూపీస్ ఉంది. మీరు రిటర్న్ వైజ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే 29% రిటర్న్ వైజ్లో ఉందన్నమాట. సో నెక్స్ట్ స్టాక్ కనుక మీరు చూసుకున్నట్టయితే విప్రో. ఎవరైతే కనుక 2016లో 5000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసి ఉంటారో వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది అగైన్ 3 lakhs రూపీస్. కరెంట్ వాల్యూ కనుక మీరు ఇప్పుడు చూసుకున్నట్లయితే 5,58,000 రూపీస్. రిటర్న్ వైజ్లో కనుక మీరు చూసుకున్నట్లయితే 26% రిటర్న్. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి TCS. ఎవరైతే కనుక 5000 రూపీస్ 2016లో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తారో వాళ్ళ టోటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది 3 lakhs కింద ఉంటుంది. కరెంట్ వాల్యూ కనుక మీరు చూసుకున్నట్లయితే 5,53,000 రూపీస్. అండ్ రిటర్న్ వైజ్ కనుక మీరు చూసుకున్నట్లయితే 26%
6% అనమాట. సో మీరు ఏ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ మీరు ఒక 5 నుంచి 7 లేదా 10 ఇయర్స్ కనుక మీరు వెయిట్ చేసినట్లయితే డెఫినెట్గా మీకు మంచి రిటర్న్స్ రావడానికి పాసిబిలిటీస్ ఉంది. ఎందుకంటే స్టాక్ మార్కెట్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒకసారి ఆ పర్టికులర్ స్టాక్స్ గురించి కంప్లీట్ నాలెడ్జ్ అనేది మీరు పొందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ముందుగా చెప్పాను, మీకు ఈ నాలెడ్జ్ కంప్లీట్గా కావాలంటే ఇమీడియట్గా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఇక్కడ మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ సంబంధించి స్టాక్ మార్కెట్ కోర్స్ అని కంప్లీట్ కోర్సు అనేది ఉంది. ఇక్కడ మీరు ఒకసారి కోర్సు కనుక వాచ్ చేశారంటే మీకు డెఫినెట్గా ఏ సెక్టర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఏ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత కాలంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇలా కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.